వేసుకుని ఆనాటి యువకులు కృష్ణశాస్త్రి గారిని అనుకరించేవారట. ఆ రకంగా వేసుకున్న వాళ్ళందరూ కూడా బావకోలు అన్నట్టుగా జనం భావించేవారు. అదే కృష్ణశాస్త్రి గారు ఆయన వల్లిబాటు వేసుకోవటం, కండువా వేసుకుంటాం, ఇవన్నీ కూడా చూసి ఆ రకంగా ఉండేవాళ్ళు. గెరజాల జుట్లు ఆ రోజుల్లో. చాలా అందగాడు కృష్ణశాస్త్రి గారు. అది ఎంతవరకు వచ్చిందంటే భావ కవిత యుగం అంటే కృష్ణశాస్త్రి యుగం అనే వరకు ఆధునిక సాహిత్యాన్ని ప్రభావితం చేసిన మహానుభావుడు కృష్ణశాస్త్రి గారు. ఆయన కవిత ప్రభావ బంధం నుంచి బయటపడటానికి చాలా బాధపడ్డానని చెప్పి మహాకవి శ్రీశ్రీ గారు అన్నారంటే ఆనాడు ఆయన ప్రభావం ఎంత గాఢమైందో మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణపక్షం, ఊర్వశి, మహతి, పల్లకి మొదలైన కంఠకావ్యాలు కానివ్వండి, వారి గేయ నాటికలు కానివ్వండి, యక్షగానాలు కానివ్వండి, మేఘమాల సినిమా పాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగు వారికి ప్రీతిపాత్రమైనవి. 1950 నుంచి 14 సంవత్సరాల పాటు ఆయన ఆకాశవాణిలో పనిచేసినప్పుడు గేయాలు కానివ్వండి, గేయ నాటికలు కానివ్వండి, వారి సంగీత నాటకాలు సంగీత నాటికలు కానివ్వండి, శ్రోతలకి ఎంతగా వీణులు బిందు చేశాయో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్తరంజన్ గారు ఉన్నప్పుడు ఇంకా లలిత గీతాల గురించి నేను మాట్లాడటం కూడా అంత భావ్యమైన విషయం కాదు. ఆయన కొత్త కోవిల్ అనే సంగీత రూపంలో మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలను ఎంతగా ఆయన చెప్పారో నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే గాంధీ గారి గురించి చాలా మంది కవులు చాలా కవితలు రాశారు. కానీ గాంధీ తత్వం అంతా కూడా ఒక గేయంలో రంగరించి రాసింది మాత్రం కృష్ణశాస్త్రి గారి. కమ్మగా బతికితే గాంధీ యుగం, మనిషి కడుపు నిండా తింటే గాంధీ జగం. ఆ పాటలో ఆయన తన కంఠమున దాచే హాలాహలం, మనిషి శివుడవటమే గాంధీ వరం అని చెప్పి, గాంధీ మతం అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే తన కంఠం దాచే హలాహలం, తల నుండి కురిపించే గంగాజలం, మనిషి శివుడవటమే గాంధీ మతం. ఎంత గొప్పగా ఆయన గాంధీ తత్వాన్ని చెప్పారో నాకు ఇప్పుడు కూడా ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మరో పాట ఉండేది, నీ పాలె నారాయణ నారాయణ అల్లా అల్లా, నీ పాలిట పిల్లల మేమెల్లా అని చెప్పిన ఆ పాట ఒక మత సామరస్యాన్ని ప్రబోధించేది. అలాగే మానవులంతా సోదరులు అని చెప్పి చాటి చెప్పే గొప్ప పాట అది. దాన్ని మా సర్వోదయ నాయకుడు ప్రభాకర్జీ గారు ఉండేవారు. ఆయన ఆ పాట తాను పాడుతూ పిల్లలతో పాడిస్తూ నాకు తెలుసు. చాలా ప్రసిద్ధమైన పాట అది. సరే, ఇక జై జయ ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అన్నది భారతదేశానికి జాతీయ గీతం కాదగ్గంత గొప్ప పాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇక్బాలు, రవీంద్రనాథ్ ఠాగూరు, బంకిం చంద్ర చటర్జీ వీరు రాసిన జాతీయ గీతాల కంటే కూడా ఏ విధంగానూ తీసుకోని రచనా సౌందర్యంలో వాటిని మించింది ఈ కృష్ణశాస్త్రి గారి జై జయ ప్రియ భారత జనయిత్రి అన్నది పివి నరసింహరావు గారు ఆయన గుర్తించి ఆయన సంపాదకత్వాన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఒక సావనీర్ వేసినప్పుడు ఆ సావనీర్లో ఇక్బాలు, రవీంద్రనాథ్ ఠాగూరు అలాగే బంకిం చంద్ర చటర్జీల 3 గీతాలు వేసి 4వ గీతంగా ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రియ భారత జనయిత్రిని వేసి దాన్ని ఆయన హిందీలోకి కూడా దాన్ని అనువదించి వేశారు. అంటే ఆ 3 పాటలతో కూడా సరిసమానమైన పాట మా తెలుగువాడు రాశాడు కృష్ణశాస్త్రి అని చెప్పి లోకానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి పివి నరసింహరావు గారు. ఆయన ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి మహోన్నత గీతం వాళ్ళ జాతికి అందించారు. అలాగే తెలుగు జాతి గురించి కూడా జై జయ మహాంధ్ర జనని లాంటి పాటలు కూడా రాయటం జరిగింది. ఇక 1942లో ఆయన బిఎన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో కవిగా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. మల్లేశ్వరికి కథ, మాటలు, పాటలు సమకూర్చి తెలుగు చలనచిత్ర చరిత్రలో అద్భుతమైన దృశ్యకావ్యం అంటే ఆనాటికి ఈనాటికి మల్లేశ్వరే. ఆ రకంగా మల్లేశ్వరం తీర్చిదిద్దిన ఘనత, దాని ఒక దృశ్యకావ్యంగా మలిచిన గొప్పతనం కృష్ణశాస్త్రి గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే సినీ గీతాలకి ఆయన సాహిత్య విలువల్ని సంతరించి పెట్టారు. ఇతర సినీ కవులతో పోలిస్తే ఆయన రాసినవి తక్కువే, కానీ రాసి కన్నా వాసి మిన్న అని చెప్పి వాళ్ళ తెలుగు నాట ప్రతి నోట కూడా వారి పాటలు మారుమోగుతూ ఉంటాయి. పాడనా తెలుగు పాట,
మంచి ముత్యాల పేట, మధురామృతల తేట అంటూ తెలుగు పాటను పరిమళ భరితం చేసిన మహాకవి కృష్ణశాస్త్రి గారు. ఆయన రాసిన ప్రతి పాట కూడా ఆ గుండె లోతులను తట్టి పరవశింపు చేస్తుంది. ఈనాటి సంగీత యుగంలో ఆ పాటలు వింటుంటే ఎంతో పరవశం అవుతున్నాం. మాట మనిషి వంటిది, పాట పక్షి వంటిది అన్నారు కృష్ణశాస్త్రి. మాట నడుస్తుంది, పిలుస్తుంది, పలుకుతుంది, కానీ పాట గగనం అందుకోలేనంత ఎత్తుకి అంతరిక్షాల్లోకి వెళ్ళిపోతుంది అన్నారు కృష్ణశాస్త్రి. నిజమే, వారు రాసిన పాటలు మనస్సుల్ని మైమర్పించి దిగంతాలకు తీసుకుపోతున్నాయి అనటానికి ఈనాటి కార్యక్రమం ఒక నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చేస్తూ, చివరగా కృష్ణశాస్త్రి గారితో నాకున్న కొద్దిపాటి పరిచయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మహానుభావుని చూడటమే గొప్ప అదృష్టం. ఆ అదృష్టం నాకు కలిగింది. అప్పుడు నేను హైదరాబాద్లో చదువుకుంటున్న రోజులు, డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో 1975 సంవత్సరంలో దేవుపల్లి కృష్ణశాస్త్రి గారు మా నాన్నగారు మండల వెంకటకృష్ణారావుని కలవటానికి మా ఇంటికి వచ్చారు. ఇక్కడ మా నాన్నగారితో మాట్లాడిన తర్వాత మా నాన్నగారు నన్ను పిలిచి, కృష్ణశాస్త్రి గారిని దగ్గరుండి కారు ఎక్కించు అని చెప్పి ఆయన వెంట నన్ను పంపించారు. ఆయన కారు ఎక్కకపోతే గప్పుకొని నన్ను పరీక్ష పెట్టాలని చెప్పి అనుకున్నారు అనుకుంటా. ఆయనకి మోగతనం కనుక మాట్లాడలేరు కనుక చేతిలో వచ్చిన నోట్బుక్ ఉంటుంది. ఆ నోట్బుక్లో గురుదేవులు ఎవరో తెలుసా అని చెప్పి రాశాను. వెంటనే నేను తనుకోకుండా రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని చెప్పేసి, ఎందుకంటే అంత పూర్వం చదువుతూ ఉన్నారు కాబట్టి నాకు తెలుసు రఘుపతి వెంకటరత్న గారి శిష్యుడు అని చెప్పి. అంటే నేను చెప్తానని చెప్పి అనుకోలేదు, ఏమో తెలియదు. వెంటనే నన్ను కావలించుకుని కళ్ళంట బొటబొట కన్నీరు కార్చేశారు. అంటే ఆ గురువు గారిని తలుచుకుంటే నిజంగా ఆయనకి ఎంత అదే బాష్పాలు అట్లా కళ్ళంట రాలే. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు ఆ దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. అది కృష్ణశాస్త్రి గారి గురుభక్తి చాలా మహత్తరమైంది. ఆయన చనిపోయినప్పుడు నేను కృష్ణశాస్త్రి గురుభక్తి అని చెప్పి ఒక వ్యాసం కూడా రాసి పత్రికలు పంపి ఈ సంఘటన గురించి. ఎందుకంటే ఆయన్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు. ఒక రకంగా ఆయన ఒక మానవతామూర్తిగా తీర్చిదిద్దారు. అలాగే ఇంగ్లీష్ సాహిత్యం కానివ్వండి, ఇతర భాషా సాహిత్యాలు కానివ్వండి, ఆయనకి పరిచయం చేసిన వ్యక్తి కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారు. అప్పుడేమైనా నేను చెప్పిన తర్వాత ఆయన నన్ను కావలించుకుని ఆయన చేతి సంచిల నుంచి ఒక చిన్న పుస్తకం తీసి నా చేతికి ఇచ్చారు. ఆ పుస్తకం పేరు ఋగ్వేది. అంటే అదేంటంటే రఘుపతి వెంకటరత్న నాయుడు గారి సూక్తులకి ఆయన చక్కగా పద్యానుసరణ చేశారు. పద్యాల్లో ఆ సూక్తుల్ని తెలుగులో రచించడం జరిగింది. చాలా అద్భుతమైన పుస్తకం ఋగ్వేది. ఆ ఋగ్వేది పుస్తకాన్ని ఆయన నాకు బహుకరించారు. ఆ రకంగా ఆయన గురుభక్తిని స్వయంగా చూసే అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే కృష్ణశాస్త్రి గారి యొక్క జీవిత మీద కానివ్వండి, ఆయన మత దృక్పథాల మీద కానివ్వండి, మహోన్నతమైన ప్రభావం రఘుపతి వెంకటరత్న నాయుడు గారిది. ఆయనకి విశాలమైన దృష్టి నాకు ప్రసాదించింది రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారు. అలాగే సమస్త లోకాన్ని ప్రేమించే శక్తి నాకు ఆ మహానుభావుడు ఇచ్చాడని చెప్పి ఆయన చెబుతూ ఉండారని చేత ఆయన ప్రభావం ఎక్కువగా ఆయన రచనల మీద ఉంటూ ఉండేది. మరో సంఘటన ఏంటంటే వారితో 1975లోనే కృష్ణపక్షం వెలువడి 50 సంవత్సరాలు అయిన సందర్భంలో అక్కడ పివి రమణయ్యరాజు గారు లాంటి పెద్దలందరూ కూడా కలిసి కృష్ణశాస్త్రి గారి కవిత స్వర్ణోత్సవం జరపాలి మద్రాసులో అని చెప్పి వారు తలపెట్టారు. చాలా పెద్ద ఎత్తున దాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో మొట్టమొదటిగా కృష్ణశాస్త్రి గారి రచనలన్నీ కూడా సంపుటాలుగా తీసుకురావటం జరిగింది. ఆ సభకి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారిని, అప్పుడు విద్యామంత్రిగా ఉన్న మా నాన్నగారు మండలం కృష్ణారావు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అదే కృష్ణశాస్త్రి గారి ఇల్లు అక్కడ త్యాగరాయ నగర్లో ఉండేది, అక్కడ మద్రాసులో. అక్కడికి వెళ్ళి కృష్ణశాస్త్రి గారిని, వారి సతీమైన రాజహంస గారిని ఇద్దరిని కూడా ఊరేగింపుగా అక్కడ వాణి మహాల్లో ఇక సభ జరుగుతుంటే అక్కడికి తీసుకెళ్ళటం జరిగింది. దాంట్లో ఆ ఊరేగింపులో ముందుగా ఆనాటి ముఖ్యమంత్రి వెంగళరావు గారు, మా నాన్నగారు, తర్వాత బేవడ గోపాల్ రెడ్డి గారు, అలాగే బిఎన్ రెడ్డి గారు, పివి రాజమన్నారు గారు, ఇక సినీ రంగం, సాహిత్య రంగంలో ఉన్న ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయన్ని కాలినడకతో వారి ఇంటి దగ్గర నుంచి వాణి మహాల వరకు ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఆ మహత్తర సన్నివేశంలో ఆ మహానుభావుడి వెంట నడిచే అదృష్టం నాకు కలిగింది ఆయన ఊరేగింపులు తీసుకెళ్తాం.
నిజంగా ఇవాళ కూడా నాకు కళ్ళకు కట్టినట్టుంది. చాలా గొప్పగా ఒక సాహితీ వారి యొక్క కవితా స్వర్ణోత్సవం జరిగింది. ఆ రోజున ఆ సంపుటాలన్నీ కూడా వెంగళరావు గారు ఆవిష్కరిస్తే ప్రత్యేక సంచిని మా నాన్నగారు ఆవిష్కరించారు. అది ఆ స్వర్ణోత్సవంలో పాల్గొనటం అది గొప్ప భాగ్యం. ఆ భాగ్యం నాకు ఒక ప్రేక్షకుడిగా ఒక ఆయనకి అభిమానిగా నాకు కలిగింది. అది చాలా ఆనందదాయక విషయం. ఆ తర్వాత మా నాన్నగారు ఎప్పుడు మద్రాసు వెళ్ళినా నేను కూడా వెళ్తా ఉండేవాడిని. ఆయన తప్పనిసరిగా కృష్ణశాస్త్రి గారి దగ్గరికెళ్ళి ఆయన్ని కలుస్తూ ఉండేవారు. ఆ రకంగా ఆయన వాళ్ళిద్దరూ జరిగిన సంభాషణలు అవన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఓసారి ఏమైందంటే అది చెప్పకూడదు కానీ చెన్నారెడ్డి గారి ఉంది. ఆ ప్రభుత్వంలో మా నాన్నగారు మంత్రి కాదు. సరే వెళ్తే ఆయన ఏం చేశాడంటే కాగితం మీద రాశాడు ఆయన. ఏమనంటే అప్పుడేదో కొంచెం బాగా ఆయన షష్ఠపూర్తి వేడుకలు జరిగినాయి. ఆ షష్ఠపూర్తి వేడుకల మీద ఈయన ఎందుకో కానీ చాలా వ్యతిరేకత కనపడింది. అదే షష్ఠపూర్తి వేడుకలు చీ అని రాశాడు కాగితం మీద. రాసి మీరు చాలా మంచి పనులు చేశారు అంటే మా నాన్న తమ వంటి పెద్దల ఆశీర్వచనం అని చెప్పాను. అంటే మీరు ఈ అడ్డగాడిదల మధ్య ఉండతారు అని చెప్పి రాశాడు ఆయన అక్కడ. ఆ తర్వాత ఏంటంటే రెండవ ప్రపంచ తెలుగు మహోత్సవం మలేషియాలో జరుగుతున్నాయి, మీరు రావాలని చెప్పానంటే నా వయసు 80 అని చెప్పి రాశాడు ఆయన నా బాధ్యత. ఆ రకంగా చాలా సార్లు మా దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆయన గొప్ప మానవత అనేది చాలా ఆర్ద్రత ఆయనలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన 1977 ఉప్పెన్ తుఫాను వచ్చినప్పుడు కృష్ణశాస్త్రి గారు 19/1/77 మా నాన్నగారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఏంటంటే మానిశ్రీ మిత్రులు మండల వెంకటకృష్ణారావు గారికి. ఇదివరకు మాన్యశ్రీ అని లాంఛనానికి వ్రాసేవాడిని. ఇప్పుడు మీరే నిజంగా మాన్యశ్రీలు. ఆ దుర్దినాలలో తుఫాన్ రోజుల్లో ఇక్కడ నుంచి ఊరికే ఏడవటమే గాని ఏమీ చేయగలిగేవాణ్ణి కాను. అసహ్యాన్ని. ఇక్కడి నుంచే కంటతడితో మిమ్మల్ని ఆలింగనం చేసుకున్నాను. గాఢంగా హృదయానికి హత్తుకున్నాను. త్యాగం చేయటం కాదు, కోరి బాధలు వేదన ఆహ్వానించడం ఎవరు చేయగలరు ఈ రోజుల్లో? అవి పాత రోజులు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని భగవంతుడు రక్షిస్తాడు. సకల సంపదలతో 100 ఏళ్ళు హాయిగా వర్దిల్లేటట్లు ఈ ఊరు వస్తే ఒకసారి నన్ను చూడటానికి వస్తారు కదా అని రాశారు. దీంట్లో ఆయన ఎంత ఆర్ద్ర హృదయం లేఖలో ప్రతిబింబిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి కృష్ణశాస్త్రి గారిని ఈరోజు స్మరించుకొని ఈ 4 మాటలు చెప్పే అవకాశం కల్పించిన వైకే నాగేశ్వర గారికి, శారద గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. ఉన్నారా? మాట వినిపిస్తోందండి? కొలకలూరు ఇనాక్ గారు మాట్లాడండి. ఓకే, నా మాట వినిపిస్తోందా? వినపడుతుందండి. ఓకే, కొలకలూరు ఇనాక్ గారు మీరు ప్రసంగిస్తారా? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మీ మాటల్లో తెలుగు మీద భావం భక్తి తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరొకసారి కొలకలూరు ఇనాక్ గారి మాటల్లో విందాం దేవులపల్లి గురించి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి సందర్భంగా యువకళావాహిని నాగేశ్వరరావు గారు, వ్యాలీ వేదిక శారద గారు సంయుక్తంగా నిర్వహించిన సంగీత సాహిత్య కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు మాట్లాడిన గౌరవనీయులు, ఆత్మీయులు, సంగీత కళ ఆంధ్రదేశంలోని వాటికి ప్రోత్సాహకారకులైన శ్రీ బుద్ధప్రసాద్ గారికి, ఆత్మీయులు మిత్రులు శ్రీ డాక్టర్ పార్వతీశం గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు 20 పాటలు చాలా ప్రసిద్ధులు పాడితే విని చాలా ఆనందించే అవకాశం మనకి వీళ్ళు కలిగించారు. కృష్ణశాస్త్రి గారి పాటలు మళ్ళీ వినడానికి అవకాశం వచ్చింది. కృష్ణశాస్త్రి గారు అనగానే
భావకవిత్వం అని, భావకవిత్వం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అని, ప్రకృతి ప్రేమ అని, నిర్భయ జీవనమని, ప్రణయ ప్రాధిక్య ప్రస్థానమని, స్త్రీ ఆరాధన అని, సౌందర్య దృష్టి అని, అభివ్యక్తి మాధుర్యం అని, భాషకు ప్రాణం కల్పించడం అని మనం వింటూ వచ్చాం. ఆయన మొత్తం సాహిత్యం, ఆయన భావ కవిత చక్రవర్తి. అట్లాగే అభ్యుదయ కవిత్వానికి శ్రీశ్రీని అనుకున్నట్టుగా కంటే ముందు ప్రారంభించిన రాయప్రోలు సుబ్బారావు గారిని, గురిజాడ సాహిత్యం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. కృష్ణశాస్త్రి గారిలో భావకవిత పార్శ్వం ఒకటైతే, సినిమా పాటల జీవితం ఒకటైతే, అద్భుతమైనటువంటి వచనం రాసే శక్తి ఇంకోటి. ఆయన్ని చాలా ప్రేమించేటటువంటి ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. కవుల్ని ప్రేమించడం అన్నటువంటి అద్భుతమైన జీవితం అని మనం అనుకోవడానికే చాలా ఆనందంగా ఉంటుంది. నాయన సుబ్బారావు గారు కూతురికి పెట్టుకున్నారు. ఆ తర్వాత కృష్ణకుమారిగా వారు ప్రసిద్ధి అయ్యారు. అట్లా కవులు ప్రేమించటం అన్నటువంటి గొప్ప సంప్రదాయంలో జీవించిన వ్యక్తి ఆయన. ఆయన హృదయం చాలా సుకుమారంగా, సున్నితంగా ఉండడం, ప్రేమమయంగా ఉండడం, ఆర్ద్రంగా ఉండడం, ఇది అందరికీ బాగా తెలిసినటువంటిది. మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఆయన గిరిదాల చుట్టూ ఉండేది అని. ఇంకా 2 మాటలు కూడా, గిరిదాల చుట్టూ, వల్లెటు లాల్చి, చేతిలో తాగకుండా కాలుతో ఉన్న సిగరెట్ ఆ రోజు కవులకి ఒక రూపాన్ని ఇచ్చినటువంటి సందర్భం. కవి అంటే ఇట్లా ఉంటాడు అని కృష్ణశాస్త్రి గారిని అనుసరించినటువంటి రోజులు. కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో మమైక్యం కావడం, ప్రకృతిని ఆరాధించడం ఆయనలో బాగా కనిపిస్తుంది. మీరందరూ బాగా తెలుసుకున్నది పాడి మాట, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మ నునులేత రెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైన ఇచటనే ఆగిపోనా. ఈ ప్రకృతిలో ఎంత ఆకులు, పూలు, కొమ్మలు రెమ్మలైపోయి ఆ కోణంలో, కొండల్లో ఉండాలని కోరుకునే స్వభావం వస్తుందో మనకు తెలుస్తుంది. ఆయనకి చాలా స్వేచ్ఛా ప్రవృత్తి ఉండేది. ఆ స్వేచ్ఛా ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఆ కాలంలోనే ఉన్నారు. దిగిరాను దివి నుండి భూమికి, నవిపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు. ఇది ఆ రోజుల్లో కవులు ఆకాశ విహారం చేస్తారు అని, జీవితం పట్ల పెద్ద ఆసక్తి చూపని ఆయన ఆలోచనలో ఉన్నటువంటి ఔన్నత్యం అంతగా అంతుపట్టలేదు. శ్రీశ్రీ కూడా మొయిల్దారిన బయలుదేరిన మేఘాల్లారా, మేఘుల్లారా, భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని శ్రీశ్రీకి వశమై ఉండి ఆ పారవశ్యం నుంచి తప్పించుకోవడం ఈ కవిత్వం రాసే పరిస్థితి వచ్చింది. ఆయన తర్వాత నిరంతరం భార్యాస్మృతితో వేగిపోతూ ఉన్న మనిషి నన్ను ఏడవనియండి అని అనడం నాకు చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంటుంది. ఎవరు ఏడవాలని కోరుకోరు. దుఃఖంతో ఏడవడం కాదు, ప్రేమతో ఏడవడం, ఆత్మార్పణతో ఏడ్పు రావడం. ఏడవ నిండు నన్ను కడుపారా ఏడవనివ్వండి, నేను అనంత శోక
లోక తిమిరైక పతిని, నాకు ఏడవ ఇష్టం చెప్పడంలో శ్లోకానికి కారణమైందని వాల్మీకిని అనుకునే మనం ఈయన వేదన వచ్చిందని మనం అందరివి కూడాను చాలా ఆశ్చర్యంగా అనుకునే సందర్భం. సౌందర్యాన్ని ఆరాధించటం ఆయనకి చాలా ఇష్టమైన సంగతి. తలిరాకు జొంపముల సందుల త్రోవల నెలవాలు తుహిన కిరణ కోమల రేఖవో పువ్వు తీవవో వెలది యవతవీవు నీప విటపీవనిలో స్త్రీని వర్ణిస్తున్నాడు. తలిరాకు జొంపముల సందుల త్రోవల నేలవ్రాలు తుహిన కిరణ కోమల రేఖ. అది ఎంత పూత ప్రకృతి ఆరాధనలో ఆయన చాలా పరవశించినటువంటి వ్యక్తి. భావకవులు ఆరాధిస్తారు అని, ప్రేయసి పట్ల విశేషమైనటువంటి తాదాత్మ్యం కలిగి ఉంటారు అని అందరూ అనుకుంటారు. భావకవులే కాదు, సుకుమార హృదయులు ఎవరైనా ఆ సున్నితమైన భావజాలానికి లోను కావడం న్యాయమే. కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి ఊర్వశిలో ఊర్వశిని వర్ణించిన సందర్భాలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. రూపం లేనటువంటి ఊర్వశి అంటారు ఆయన. కాడ లేకుండా తొడిమ లేకుండా ఉండే పువ్వు ఏది అంటే ఊర్వశి అంటారు. రాశిక్యం యొక్క అంతిమ కోణం ఏది అంటే ఊర్వశి అంటారు. రంభా, మేనక, తిలోత్తమ వీళ్ళ ముగ్గురు కంటే ఊర్వశి ఈయనకి బాగా ఇష్టం. ఈయనకే కాదు, చాలా మంది కవులకు ఇష్టం. చలానికి ఇష్టం. ట్యాగూర్ అయితే విపరీతమైన ఆరాధనతో రాశాడు. పరిమళవే ప్రాణం అయితే ఆమె పేరు ఊర్వశి. సౌందర్యమే రూపమైతే ఆమె పేరు ఊర్వశి. నిద్ర లేని స్త్రీ అయితే ఆమె ఊర్వశి. చెలించే విశ్వ సౌందర్య భావన రూపం పొంది ఊర్వశి అనడం కృష్ణశాస్త్రి గారికే చెల్లుతుంది. మరి ఎవరు కూడా అటువంటి ఊహను చేయలేరు అని అనిపిస్తుంది. ప్రవాస జీవితంలో పడే వేదనని చాలా పరమ రమణీయంగా ఆయన చిత్రించాడు. భావకవిత ప్రతినిధిగా చక్రవర్తిగానే కాక సినిమా పాటల్లో ఆయన చిరంజీవి అయినటువంటి సందర్భం. ఆయన లాంటి అద్భుత వచనం రాయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఈ చివరి దశలో కవి కోకిల స్వరం మోగపోవడం మన అందరికీ తెలుసు. ఇంతకు ముందు మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పారు. ఇక్కడ నాకు కూడా వారితో ఉన్న పరిచయం చెప్పుకుందామని ఒక ప్రలోభం, చిన్న ఉబలాటం ఉంది. మీరు మన్నించాలని కోరుతున్నాను. ఆయన ఆకాశవాణి స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్ గా ఉన్న రోజుల్లో మాట్లాడలేనప్పుడు ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని ఎప్పుడు వచ్చారు వీళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు. నాట్స్ అమెరికా సదస్సు పెట్టినప్పుడు వాళ్ళ అబ్బాయి బుజ్జాయి వారి తండ్రి గారి డైరీలు, నోట్సులు, ఎవరితో ఏం మాట్లాడినవి అవన్నీ కూడా ముద్రించడం చూస్తే తండ్రి పట్ల కొడుకుండే ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందో అనిపించింది. 1958లో నా నాటిక దృష్టికి భారతీయ భాషలు 16లో పురస్కారం వచ్చింది. అప్పుడు నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థిని. ఉండే వాటిలో నాకు ఒక తెలుగుకి నాకు బహుమానం వచ్చింది. ఆ బహుమానం ప్రదానం చేసే రోజు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ నాటికని 1 గంట సేపు ప్రదర్శిస్తున్నారు. సభ నిర్వహణ చేస్తున్న వారు బుచ్చిబాబు గారు, నాటక దర్శకత్వం వహించిన వారు స్థానం నరసింహారావు గారు.
నాటకానికి నిర్మాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వాళ్ళ ముగ్గురిని చూడడం నాకు కలలు పండినటువంటి సందర్భం. నేను చాలా అద్భుతంగా ఆనందించినటువంటి రోజు. ప్రదర్శనకి ముందు 5 నిమిషాలు నేను మాట్లాడవలసిన అవసరం ఉంది. రచన నన్ను ఏ హేతువు ప్రేరేపించింది అనే మాట నేను చెప్పాలి. నేను రాసిన నాటికి పేరు దృష్టి. దృష్టి అంటే చూపు, చూపు అంటే కళ్ళు. తర్వాత కళ్ళు నా సినిమాకి మూలమైనటువంటి నాటిక నేను రాస్తే ఏ కారణం వల్ల రాసేవో చెప్పమని 5 నిమిషాల్లో చెప్పాలి. అది ఆ మాటలు చెబుతూ నేను అన్న ఒక మాట నాకు ఇప్పటికీ ఇష్టం. ఆయన సుకుమారమైన హృదయం కాబట్టి పొంగిపోవడం న్యాయమే. గుండె గదికి కళ్ళే కదా అన్న నా మాటకి ఆయన చాలా ఇష్టపడి మళ్ళీ చదివి అండర్లైన్ చేసి అక్కడి నుంచి లేచి ఎదుటి కూర్చున్న నా చెయ్యి పట్టుకొని లాగి గుండెకు ఆనించుకొని నెత్తి మీద చెయ్యి పెట్టి ఒక్క క్షణం మౌనంగా ఉండి పెట్టుకోవడం మర్చిపోవాలి అద్భుతమైన సందర్భం. అదే నేను మొదటి చూడడం. నేను ఇష్టపడినటువంటి గొప్ప కవిత్వాన్ని రాసిన గొప్ప వ్యక్తిని చూడడం నాకు పరవశం కలిగించినట్టు. ఆయన్ని ఆ రోజు చూసినప్పుడు ఊర్వశిని చదివి నేను పరవశం అయినటువంటి వ్యక్తిని కావడం వల్ల అన్ని లక్షణాలు పురుషుడికుంటే పురుష ఊర్వశి ఎట్లా ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్న సందర్భంలో నాకు కృష్ణశాస్త్రి గారే ఇట్లా ఉంటారు అని అనిపించింది. సౌకుమార్యం అంతా సంచుకున్న అందము ఆనందం అంతా నిర్మమసమైన ప్రజ్ఞతో నిలబడినట్టుగా ఇంత అద్భుతమైన వ్యక్తి కావడం వల్లే ఈయన ఇంత గొప్ప కవిత్వం, ఇంత గొప్ప సినిమా పాట విని పరవశించింది మల్లీశ్వర్ నుంచి. ఇంత గొప్ప వ్యక్తి కావడం, పాటల గురించి మీరు చాలా విన్నారు కాబట్టి అది ఎక్కువ చెప్పడం లేదు, సమయం కూడా తక్కువ ఉంది. నేను ఇంకా ముగిస్తాను. కృష్ణశాస్త్రి గారిని చూడడం, వారితో మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఆయన కవిత్వానికి పరవశించి ఆయన ఆర్ద్ర మనస్కతకి దాసోహం అన్నటువంటి సహృదయుడు ఆంధ్రదేశంలో ఆనాడు లేడు. కవిత్వం చదువు ఇంకా ముందు కూడా ఉండరు అని అంత అద్భుతమైనటువంటి వ్యక్తి తెలుగు కవి కావడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగేశ్వరరావు గారికి, శారద గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు వినాయక్ గారు. నాగేశ్వరరావు గారు, మనం చిత్తరంజన్ గారితో మాట్లాడుతున్నారా? మన పాటల్లోకి వెళ్తున్నామా? రామారావు గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. మాట వినిపించట్లేదు. చిత్తరంజన్